తెలంగాణలో పెళ్ళైన ఆడవాళ్ళకి ఫస్ట్ ఇయర్ అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి సారె రావడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను పెళ్ళైపోయిన తర్వాత 15-20 డేస్‌కి యూకే వచ్చేసాను. వచ్చినప్పటి నుంచి అన్ని ఫెస్టివల్స్ మిస్ అయిపోతున్నానని చెప్పేసి తెగ బాధపడతాను పండగ వచ్చిందంటే చాలు. ఈసారి అలా కాదు, ఇంకా బాధపడడం ఆపేసేయాలి, ఎక్కడుంటే అక్కడే బతకాలని చెప్పేసి ప్రశు అనేసి నన్ను షాప్‌కి తీసుకెళ్ళిపోయాడనమాట. హాబీ క్రాఫ్ట్ అని ఉంటుంది ఇక్కడ. అక్కడికి వెళ్ళిపోయి ఏమేమి కలర్స్ కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకొని టిష్యూ పేపర్స్ తెచ్చి ఒక ఫోమ్ కోన్ తీసుకున్నాము. దాంతో అలా తయారు చేసి ఆ బేస్ ఇంకా ఫ్లవర్స్ అతికించడం స్టార్ట్ చేసామన్నమాట. నాకైతే అవుట్పుట్ అంతా వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను. ఈసారి కూడా బతుకమ్మ మిస్ అవుతాము అని చెప్పేసి ఎంత బాధపడ్డానో. మనకి బతుకమ్మ పండుగ అంటే ఎంత స్పెషలో చిన్నప్పటి నుంచి తెలంగాణలో పుట్టిన అమ్మాయిలందరికీ తెలుసు. ఇలా మన కోసం మన హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఎఫర్ట్ పెట్టి చేస్తుంటే నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. మీరందరూ ఇంకా 4 డేస్ ఉంది కదా, మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయండి. అందరికీ హ్యాపీ బతుకమ్మ. మొత్తం అంతా అయిపోయిన తర్వాత రంగులన్నీ ఎంత చక్కగా కుదిరాయో ఒకదాని తర్వాత ఒకటి. ఇట్లా కాదు అట్లా చేద్దాం, ఈ రంగు తర్వాత ఆ రంగు పెట్టు అని ఇన్వాల్వ్డ్గా హస్బెండ్స్ చెప్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అందరికీ హ్యాపీ బతుకమ్మ. ఏమైంది?